పూజా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిక. పూజా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిక. ప్రదక్షిణం చేసిన మేలులకు స్తుతించుదాం, ఆరాధితాం, కీర్తనలు పాడుదాం. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. పూజా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిత, దేవుని ఆరాధిత. Thanksgiving Mass for normal delivery of Arogya Xavier Rani to get PF amount, to get degree certificate and God's blessings on Stalin and Merisha offered by Sister Amuda Antony for the reposed souls of K. Shaurya, K. Inyashama, H. N. Murthy, Rita offered by one devotee. రెండు శిరము వంచి అతనిని ఆరాధింతుము. మనలను సృజించిన ప్రభు ముందుట మోకరిల్లుదుము, అతడే మన దేవుడు. కీర్తన 95:6-7 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 5వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ వారంలో పట్టణాలన్నీ కూడా బాధల్లో సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడే మన దగ్గరికి వస్తాడని, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఆయన నా జీవితంలోనికి నా ఇంటిలోనికి రావాలని దాహము కలిగి ఉంటారో వారందరి ఇంటికి వస్తాడంట. వారితో కొంత సమయాన్ని గడిపి వారిలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిస్తారని ఈరోజు పట్టణాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 5వ ఆదివారం ఈ దివ్య పూజాబలిలో యోగ్యంగా పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేయమని, ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఏదో విధంగా పాపము చేస్తూనే ఉన్నాం. తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా అనేక విధాలుగా పాపము చేస్తూనే ఉన్నాం. ఈ పాపాలన్నీ కూడా క్షమించి ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేయమని అందరూ కూడా విశ్వాసముతో పశ్చాత్తాపముతో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వర,
నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలగింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరములను మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమును నుండి నీ స్థిరమైన ప్రేమతో కాచి కాపాడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు. మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడుట వంటిది. కూలివాడు కూలికి పనిచేయుట వంటిది. బానిస నీడ కొరకు తప్పించుచు శ్రమ చేయుట వంటిది. పనివాడు జీతము కొరకు కాయ కష్టం చేయుట వంటిది. ఎట్టి ఆశయు లేకయే నేను నెలలు గడిపి తిని, విచారముతో రాత్రులు వెళ్ళబుచ్చి తిని. నేను పరుండినప్పుడు పగలెప్పుడు వచ్చునా అనుకొందును, తిరిగి పడక నుండి ఎప్పుడు లేచుదునా అనుకొందును. వేకువ దాకా నిద్ర పట్టక బాధపడుదును. నా రోజులు నేతగాని నాడె కంటే వేగముగా పడిగిడుచున్నవి. అవి నాకెట్టి ఆశయు మిగల్పకుండుటనే వెడలిపోవుచున్నది. ప్రభు, నా జీవితము శ్వాసవలే క్షణికమైనది. నా కన్ను ఇక మేలును చూడదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికే వందనములు. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని పొసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. Second reading is taken from St. Paul's first letter to the Corinthians, chapter 9, verses 16 to 19, 22 and 23. Second reading is taken from St. Paul's letter to the first Corinthians, chapter 9, verses 16 to 19 and 22 and 23. If I proclaim the gospel, this gives me no ground for boasting.
for an obligation is laid on me. And woe to me if I do not proclaim the gospel. For if I do this of my own will, I have a reward. But if not of my own will, I am entrusted with a commission. What then is my reward? Just this, that is my proclamation, I may make the gospel free of charge, so as not to make full use of my rights in the gospel. For though I am free with respect to all, I have made myself a slave to all, so that I might win more of them. To the weak I became weak, so that I might win the weak. I have become all things to all people, that I might be by all means save some. I do it all for the sake of the gospel, so that I may share in its blessings. The word of the Lord. Praise to you, Lord Jesus Christ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుండి 39వ వచనం వరకు. A reading from the Holy Gospel according to St. Mark, chapter 1, verses from 29 to 39. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధుగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరిచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి యుండుట వలన ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన వేకువ జామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని సహచరులు ప్రభును వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మేము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచట కూడా నేను సువార్తను ప్రకటింపవలయును. ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థనా మందిరములో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గలిలే సీమ అందంతటా పర్యటించెను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరం కూడా కూర్చుందాం. వాక్యాన్ని ఆలకించడానికి ముందు ప్రభా మా హృదయాలను శుభ్రం చేయమని, వాక్యాన్ని వినే శక్తిని మాకు దయచేయమని, విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకుని వాక్యానుసారముగా జీవించే యోగ్యతను దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం.
కృపా సత్య సంపూర్ణుడు అనే దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ ఆదివార సమయములో వేకువజామున లేచి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు పట్టణాల ద్వారా మా అందరితో మాట్లాడండి, వాక్యము ద్వారా మమ్ము శుద్ధీకరించండి ప్రభువా. మాలో ఉన్నటువంటి శారీరక మానసిక గాయాలను తొలగించండి తండ్రి. నీ వాక్కులో శక్తి ఉన్నది, నీ వాక్కులో అభిషేకం ఉన్నది, నీ వాక్కులో ప్రభువా గొప్ప ఆశీర్వాదం ఉన్నది తండ్రి. ఇవన్నిటితో మమ్మల్ని నింపి ప్రతిరోజు ఉదయాన్నే లేచి మిమ్మల్ని వెదికే బిడ్డలుగా ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని మీ అమూల్యమైన దీవెలన్నీ కూడా మా సొంతం చేసుకునే బిడ్డలుగా, దాహము కలిగిన బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి యాజకులను దీవించమని, వారి నోటి ద్వారా వచ్చే ప్రతి మాట మాకును, మా బిడ్డలకును, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలన్నీ కూడా ప్రభువును వెతికే వారికి ఆయన చేరువలోనే ఉండును అని. ఎవరైతే ఆయన పట్ల దాహము కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా వదిలిపెట్టకుండా దీవిస్తాడని వాక్యం సెలవిస్తుంది. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, దేవుడంట ఈ ముగ్గురు వ్యక్తులను ఎప్పుడు మర్చిపోడంట. ఒకటి, దేవుని పట్ల దాహము కలిగి దేవుని మహిమార్థమై పనిచేసే బిడ్డలను, వారి యాజకులు కావచ్చు, సేవకులు కావచ్చు, వారిని. రెండవది, దేవునికును యాజకులకు సహాయం చేయాలనే తపన కలిగినటువంటి వారిని, అలాగే దైవ మందిరాభివృద్ధి కోసం దేవుని సన్నిధిలో ఉండి పనిచేసే బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడంట. శిష్యులు యేసు ప్రభును వెంబడించారు, అన్నీ వదిలి ఆయన పిలుపునందుకుని ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కుటుంబాన్ని వదిలారు, తల్లిదండ్రులను, ఆస్తులను, బిడ్డలను అందరిని కూడా వదిలి యేసు ప్రభు పిలవగానే రండి, ఇప్పుడు వరకు మీరు చేపలను పడుతూ ఉన్నారు, సాధారణమైన పనులు మీరు చేసుకుంటున్నారు, రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టేవానిగా చేస్తాను అని పిలవగానే అన్నిటినీ వదిలిపెట్టేశారు. ఆ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహింపలేకపోయినా ఆయన రమ్మంటున్నాడు అని తెలుసుకుని అన్నీ వదిలిపెట్టి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, అయితే ఒకానొక సందర్భంలో యేసు ప్రభు మరి కొంతమంది శిష్యులతో యాకోబు, యోహానులతో తిన్నగా సీమోను, ఆంద్రేయుల ఇంటికి వెళ్ళాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ఆయన దగ్గరకు మనం వెళితే మన దగ్గరికి ఆయన వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను చూడడానికి మనం వెళితే మనల్ని చూడడానికి ఆయన మన ఇంటికి వస్తాడు అన్నది ఇదొక సత్యం. రమ్మని పిలవగానే అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు యేసు ప్రభు ఎత్తుక్కుంటూ వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నాడు. తన శిష్య సమూహంలో ఉన్నటువంటి పేతురు, ఆంద్రేయాల ఇంటికి పిలవకుండానే వస్తున్నాడు, పరామర్శించడానికి వస్తున్నాడు, కొంతసేపు వాళ్ళతో గడపడానికి వస్తున్నాడు. వాళ్ళు వ్యాధి బాధలను తెలుసుకుని స్వస్థపరచడానికి యేసుప్రభు ఇంటికి వస్తున్నాడు. ఇలా వచ్చినప్పుడు మనం ఒక సంఘటన మనం చూస్తున్నాం. పేతురు గారి అత్త అంట ఎంతో కాలము నుండి జ్వరముతో బాధపడుతూ ఉంది. యేసుప్రభు రాగానే, అయ్యా ఈ సమయంలోనే ఈమె జ్వరంతో బాధపడి ఉంది, మీకు ఏదో చేయాలి, ఏదో పరిచర్య చేయాలంటే చేసే ఆమె మూలన పడిపోయిందయ్యా అని ఒక్క మాట చెప్పగానే యేసుప్రభు వెంటనే వెళ్ళి ఆమె చేయి పట్టుకుని లేపగానే ఆమెలో ఉన్నటువంటి జ్వరము తొలగిపోయింది అని ఈరోజు వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి సేవ చేసే వాళ్ళను, దైవ సేవకులకు సహాయపడే వాళ్ళను, దేవుని సన్నిధిలో పనిచేస్తున్న ఈ ముగ్గురు బిడ్డలను దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టడు అనేది ఇది ఒక గొప్ప ఉదాహరణ.
ఆయన చేయి పట్టుకోగానే ఇంతకాలము నుండి సుదీర్ఘంగా బాధపడుతున్నటువంటి ఆ జ్వరం వెంటనే తొలగిపోయిందని వాక్యములో మనం వింటున్నాం. చూడండి ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే యేసుప్రభు పేతురు గారి అత్తను తాకి లేపారో జ్వరం తగ్గిపోయింది. ఆమె వెంటనే వెళ్ళి ఏం చేసింది? ఆ వచ్చినటువంటి యేసయ్యకు పరిచర్య చేయసాగింది. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఆమె అనేకమైనటువంటి వంట పదార్థాలను చేయటంలో, పరిచర్య చేయటంలో నిమగ్నమైపోయింది అని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియ సహోదరులారా, ఇది ఇలా ఉండగా యేసు ప్రభు పేతురు ఆంద్రేయాల ఇంటికి వచ్చారని తెలుసుకున్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చేశారు. చూడండి ప్రియ సహోదరులారా, ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి, ఆయన చూపులో ఉన్నటువంటి శక్తి, ఆయన నీడలో ఉన్నటువంటి శక్తి, ఆయన యొక్క ప్రేమలో ఉన్నటువంటి శక్తి అందరినీ ఆకర్షించేసింది. గుమికూడినట్లుగా ప్రజలందరూ ఇంటి లోపల ఇంటి బయట గుమికూడి ఉన్నారు. ఆ వచ్చిన వారిని దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే, మరి వాళ్ళ వ్యాధి బాధలను తొలగించాడు, దెయ్యాల పట్టిన వాడికి విడుదల చేశారు, తర్వాత వాక్యాన్ని బోధించారు అని మనం ఈరోజు సువిశేషంలో వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని పట్ల దేవుడు అనేక విధాలుగా మనల్ని పిలుస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక విధాలుగా వాక్యం ద్వారా మనల్ని పిలుస్తున్నారు. బైబిల్ చదివినప్పుడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కానీ ఆ దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నామా? వేకువ జామున లేచి మనం చూస్తూ ఉన్నాం, ఆదిలో క్రైస్తవులు వేకువ జామునే లేచి ఎంత దూరమైనా కూడా వెళ్ళి దివ్య పూజాబలలో పాలు పంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఒక ఆదివారం మాత్రమే గుడికి వెళ్ళటం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఆదివారం కూడా సెలవు దినమే కదా, వారమంతా పనిచేశాము కదా, ఈ ఆదివారం కూడా గుడికి వెళ్ళే సమయాన్ని వృధా చేయాలని అనేక సాకులతో దేవుని సన్నిధికి వెళ్ళటానికి సహకరించటం లేదు. సహోదరి సహోదరులారు గమనించండి, శిష్యులను దేవుడు పిలిచాడు, రండి నన్ను అనుసరించండి అన్నారు. ఈ పిలుపుని అందుకుని శిష్యులు ఆయనను అనుసరించారు. దేవుడు ఊరికినే వదిలేశాడా? వాళ్ళను వట్టి చేతులతో వదిలేశాడా? వాళ్ళను తీసుకుని ఆ ఇంటికే వెళుతూ ఉన్నాడు. ఆ ఇంటిలో ఏ కొరత, ఏ బాధ, ఏ సమస్య లేకుండా సమృద్ధిగా వాళ్ళను దీవిస్తున్నాడు. వాళ్ళను మాత్రమే కాదు, వాళ్ళను బట్టి ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళను, ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళను, ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ తాకి స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క అడుగు మనం దేవుని కోసం వేస్తే దేవుడు 100 అడుగులు మన కోసం వేసుకుని మన ఇంటికి వస్తాడు. గమనించండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వాళ్లతో కొంతసేపు గడుపుతూ ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళితే అది ఒక ఇన్విటేషన్ లాగా మారిపోతుంది. ప్రభా, నేను నీ సన్నిధికి వచ్చాను, ఒక్కసారి నా ఇంటికి రావా అని ఒక ఇన్విటేషన్ మనం దేవునికి ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. మనం పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, శుభకార్యాలు చేసుకున్నప్పుడు ఒక ఇన్విటేషన్ కార్డుతో మనం వెళ్తాం. అయ్యా, మరి మా అమ్మాయి పెళ్లి రోజు, మా అమ్మాయి పెళ్ళి లేదా మా అబ్బాయి పెళ్ళి, మేము ఇంటిలో శుభకార్యాలు చేసుకుంటున్నాము, రండి అని ఒక శుభలేఖ మనం వాళ్ళకి ఇచ్చి వస్తాం. అప్పుడు వాళ్ళు ఒకళ్ళు రావచ్చు, ఇద్దరు రావచ్చు, ముగ్గురు రావచ్చు, కుటుంబం అంతా కూడా రావచ్చు. అంటే ఒక్కరంగా వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళు తప్పకుండా కుటుంబ సమేతంగా లేదా తప్పకుండా ఇంటిలో నుంచి ఒకరైనా మన ఇంటికి తిరిగి వస్తున్నారు. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి మనం కూడా ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాం. అయ్యా, మా ఇంటికి ఒక్కసారి రారా, మా ఇంటిలో పరిస్థితి బాగోలేదు, చీకటిగా ఉంది, సమస్యలతో ఉంది, రోగాలతో ఉంది, ఇబ్బందులతో ఉంది, ఎంత కష్టపడినా నోటికి ముద్ద కూడా పోవటం లేదు, అప్పుల సమస్యలయ్యా, ఒకరి మీద ఒకరు మనస్పర్ధాలతో జీవిస్తున్నాం, అనేక సమస్యలతో జీవిస్తున్నామయ్యా, ఒక్కసారి మీరు మా ఇంటికి వస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో అందరం ఆన్లైన్ క్రిస్టియన్స్గా మారిపోయాం. గుడికి వెళ్ళటానికి కూడా ఇష్టపడక
టీవీల ముందు మరి మొబైల్ ముందు కూర్చుని ఓకే ఇట్స్ ఓకే అని మనం సర్దుకుపోతూ ఉన్నాం. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మంచిదే, ఇంకా ఎదగడానికి ఆధ్యాత్మికంగా బలపడడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. కానీ వీ షుడ్ నెవర్ బికమ్ ఆన్లైన్ క్రిస్టియన్స్. మనం నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలుగా తయారు కావాలి. కానీ ఆన్లైన్లో టీవీల్లో దేవుని బంధించి అలా చూసుకుని ఉండిపోయి దేవుడిచ్చినటువంటి ఈ సంస్కారాలను మనం స్వీకరించకుండా ఉన్నట్లయితే మన యొక్క ఆత్మలకు మనమే బాధ్యులం అవుతూ ఉంటాం. కాబట్టి ఎల్లలేని పరిస్థితిలో, లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి అప్పుడు మరి అవకాశం లేనటువంటి సందర్భాలలో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ఇంకా ఎక్కువగా బలపడడానికి మిమ్మల్ని అందరినీ కూడా వాక్యం లేకుండా వదిలిపెట్టకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. చాలామందికి గుడి చాలా దూరంగా ఉంది, వెళ్ళే అవకాశాలు లేవు, పూజలు లేవు. అలాంటి వారు మరి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని చక్కగా దేవుని యొక్క అనుభూతిని పొందాలన్నదే మా ఉద్దేశం. కానీ ప్రియ సహోదరులారా, దేవాలయం పక్కనే ఉంది. మరి దివ్య పూజా బలి సమర్పిస్తూ యాజకులు మీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి, దివ్య పూజా బలిలో పాలు పంచుకోండి, దేవుణ్ణి మీ ఇంటికి పిలవండి. దేవుని సన్నిధిలో ఒక్కరోజు ఉన్నట్లయితే అది 1000 దినాల ఆశీర్వాదంతో మనకి మరి దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, దేవుని దగ్గరికి వెళ్ళే బిడ్డలుగా మనం మారాలి. దేవుని మన ఇంటికి పిలుచుకునే బిడ్డలుగా మనం మారాలి. అప్పుడు మన యేసయ్య మన ఇంటికి వస్తాడు, మనల్ని ఎదుక్కుంటూ వస్తాడు, మనతో కూర్చుని మాట్లాడతారు, మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిస్తారు, మనల్ని సమృద్ధిగా ఏరాళముగా దీవిస్తారు అన్నది ఈరోజు వాక్యాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకి ఆకలేసినా ఆకలిని త్యాగం చేసుకుని, దాహం వచ్చినా దాహాన్ని త్యాగం చేసుకుని, అలసిపోయినా రెస్ట్ను త్యాగం చేసుకుని మన కోసం ఎంత దూరమైనా రావడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని మన ఇంటికి ఆహ్వానించి ఆ గొప్ప దేవునితో కొంత సమయాన్ని గడిపి దీవులందరినీ కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. నీ శిష్యులను ఎన్నుకున్నాం, మీరు పిలవగానే మిమ్మల్ని అనుసరించారు, అంతటితో వదిలిపెట్టలేదు ప్రభువా. వారిని తీసుకుని మళ్ళీ శిష్యుల ఇంటికి వెళుతున్నా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొరతను, బాధను, చీకటిని, వ్యాధులను తొలగిస్తూ ఉన్నాం. వారిని మాత్రమే కాదు ప్రభువా, వారిని బట్టి ఆ ఇంటికి వచ్చిన వారందరినీ కూడా దీవిస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రభువా, ఈరోజు పట్టణాల ద్వారా నేను కూడా మీ సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని పిలుచుకుని వచ్చే బిడ్డగా మారాలి అని, మిమ్మల్ని అనుసరించే బిడ్డగా మారాలి అని, మీ సేవలో నా వంతు కృషి చేసే ఒక మంచి మనసు కలిగిన బిడ్డగా మారాలని తెలియచేస్తూ ఉన్నా. ఓ ప్రభువా, ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ అవకాశాన్ని వినియోగించుకోకుండా మిమ్మల్ని తూలనాడాను, మీ వాక్యాన్ని అశ్రద్ధ చేశాను, మీ సేవకుల గురించి చెడుగా మాట్లాడాను. ఈ పాపములన్నీ కూడా క్షమించండి. ఇదిగో వేకువ జామున ఈ దివ్య పూజాపలి ద్వారా మరొక్కసారి నాకు గుర్తు చేస్తున్నందుకు స్తోత్రాలు. మరొక్కసారి నాలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని, అవిశ్వాసాన్ని, ఈ లోకపు ఆలోచనలను ఎత్తి చూపిస్తున్నందుకు స్తోత్రాలు. నేను సరిదిద్దుకోవాలి ప్రభా. నాలో ఎక్కడ వక్ర బుద్ధి ఉందో, నాలో ఎక్కడ వక్రపు ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకుని మీకు ఇష్టమైన బిడ్డగా, సేవకునిగా, సేవకురాలిగా, ఒక మంచి మనిషిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. మేము అర్పణ గీతం పాడుతూ ఉండగా మా హృదయాలను అర్పణగా స్వీకరించండి. మా బాధలు, సమస్యలను అర్పణగా స్వీకరించి వాటన్నిటిని కూడా ప్రభా ప్రతి సమస్యను తొలగించి ఏరాళముగా దీవించమని ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకునే బిడ్డలు ఎవరైనా జన్మదిన వేడుకలు జరుపుకుంటే, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటుంటే, ఏదైనా శుభకార్యాలు జరుపుకుంటే వారందరినీ ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఇప్పుడే తాకి స్వస్థపరచండి ప్రభా. ఓ గొప్ప దేవ, ఇంటికి వచ్చే, ఇంటిలో ఉన్న వారిని లేవనెత్తే ప్రభా నీకు స్తోత్రం. ప్రభా, మా ఇంటికి రమ్మని, మా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, మాకు ఏ కొరత లేకుండా విశ్వాసములో మమ్మ బలపరచమని ఈ మననంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
ఎన్ని ఫలములు తెచ్చిన నాదు బ్రతుకే ఇచ్చిన ఓ దేవ నీవేలే స్వీకరించుమా. ఎన్ని ఫలములు తెచ్చిన నాదు బ్రతుకే ఇచ్చిన ఓ దేవ నీవేలే స్వీకరించుమా. నేను పొందే మేలులు నీదు దానం మాత్రమే దేవా, నా సర్వం నీవే కదా, సర్వం నీ దానమేగా దేవా నా ప్రియనాథ. నాకున్న ఏదైనా నీ కంగితం, నాదు జీవం నాదు సకలం అంగితం ఇదిగో దేవా స్వీకరించు, నన్నే స్వీకరించు. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. మా ప్రభు అయిన సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానమునడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాపము మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపి చేశాను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఏం కావాలని వచ్చావో ప్రభుని అడుగు. ఆ గొప్ప దేవుడు మన ఇంటికి వచ్చి మనలో ఉన్న ప్రతి సమస్యను, వ్యాధులను తొలగించి అద్భుత రూపముగా మనందరినీ తాకి స్వస్థపరచబోతూ ఉన్నాను. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటేవు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఓ ప్రభువా, అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు
అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలెవారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులోండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కోసం బలి అయినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకున్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. గోధుమాప రూపములో ఒదిగియున్న దేవుడు, ద్రాక్షారస పానములో జీవమిచ్చునాదుడు, అందరినీ దరి చేర్చి ఆదరించు విపుడు, అందుకొనగరారండి ఆత్మనాదుని. మధురం యేసుని దేహం, పరలోక దేవుని రూపం, కరుణాల దేవుని రుధిరం, కమనీయ రక్షణ భాగ్యం. ప్రభువు ప్రేమకు గాను, అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను అతనికి వందనములు అర్పింపవలయును. అతడు దాహముగొని వారిని దప్పిక తీర్చును, ఆకలిగొని వారికి మేలి వస్తువులు వసుగును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలయునని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలములొసగునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవింపుము.
సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.